సిలబస్ కాపీ ఓపెన్ చేయండి. మనకు 2 days గ్యాప్ ఉంది కదా. 2 days గ్యాప్ తీసుకున్నాం, కంటిన్యూ చేద్దాం. ఫాస్ట్గా అయిపోవాలి మన సిలబస్. సిలబస్ కాపీ ఓపెన్ చేయండి. ఎస్ సార్, చేస్తున్నా సార్. సో ఈరోజు కాన్సెప్ట్ మనం ఏపీపీ అనుకున్నాం కదా. ఏపీపీ ఎస్ సార్, ఆటోమేటిక్ పేమెంట్ ప్రోగ్రామ్. ఏపీపీ కదా, ఆటోమేటిక్ పేమెంట్. సార్ ఓకే. సో ఈరోజు క్లాస్ ఏంటి? ఏపీపీ. ఏపీపీ అంటే ఆటోమేటిక్ పేమెంట్ ప్రోగ్రామ్. సో ఏపీపీ గురించి మనం మీకు ఒక షీట్ ఫార్వర్డ్ చేస్తున్నాను, ఓపెన్ చేయండి. సో ఏపీపీ చేద్దాం ఈరోజు. 1 minute. చాట్ బాక్స్లో ఒక షీట్ ఫార్వర్డ్ చేస్తాను ఏపీపీ గురించి, అది ఓపెన్ చేయండి. అవసరం లేదు, మీరు సిలబస్ కాపీ ఓపెన్ చేయకపోయినా నో ఇష్యూ. సో ఏపీపీ టోటల్గా 2 days టైం పడుతుందండి, 1 dayలో అవ్వదు. సో ఈరోజు కాన్ఫిగరేషన్స్ అన్నీ చేస్తాము. టుమారో ఏం చేస్తాము? ఏపీపీ గురించి కంప్లీట్గా ఎక్స్ప్లెనేషన్ చెప్తాను. 2 days అనేది టైం తీసుకుంటుంది. చాట్ బాక్స్లో ఇమేజ్ ఉంది, అది ఓపెన్ చేయండి కుమార్. సార్ ఓపెన్ చేస్తున్నాను, ఇంకా నాకు ఓపెన్ అవ్వలేదు చాట్ బాక్స్. వెయిట్ చేద్దాం. సో ఏపీపీ అంటే మీనింగ్ ఏంటి? ఆటోమేటిక్ పేమెంట్ ప్రోగ్రామ్ అంటారు. ఏపీపీ అంటే ఆటోమేటిక్ పేమెంట్ ప్రోగ్రామ్ అంటారు. సో ఏపీపీ ద్వారా మనము ఏం చేయొచ్చు? వెండర్ ఇన్వాయిస్ క్లియర్ చేయాలి. ఎక్కడ చేస్తాము? F-53లో చేస్తాం. వెండర్ ఇన్వాయిస్ క్లియరింగ్ అనేది F-53లో చేస్తాం. ఎన్ని చేయగలము? మాక్సిమం ఎన్ని ఇన్వాయిసెస్ క్లియర్ చేయగలం F-53లో? ఒక వెండర్కి సంబంధించిన ఇన్వాయిసెస్ మాత్రమే క్లియర్ అవుతాయి. ఒక పని చేయండి, కంప్లీట్ డౌన్కి వెళ్ళని చెప్తాను. కుమార్ డౌన్కి వెళ్ళండి. మీ నెట్వర్క్ స్లో ఉందా ఏంటి? మనకి 2 days గ్యాప్ వచ్చింది. కంప్లీట్ డౌన్కి వెళ్ళిపోండి లాస్ట్లో. సో ఏపీపీ ఎస్ సార్, వెళ్ళారా? ఎస్ సార్, అదే నెట్వర్క్ డౌన్ ఉంది ఏమో సడన్గా ఒక్కసారి. మీరు మూవ్ చేసినా నాకు కనిపించట్లేదండి. టైప్ చేయండి. మామూలుగా వెండర్ ఇన్వాయిస్ పోస్టింగ్ చేస్తే ఏటీ కోడ్ వాడతాం, F-53 కదా. టైప్ చేయండి. సార్ ఓపెన్ అయింది, చెప్పండి సార్. F-53 ఇవ్వండి లాస్ట్లో. కంప్లీట్ మీరు సిలబస్ కాపీ ఓపెన్ చేశారు కుమార్, మీరు డౌన్కి వెళ్ళండి కుమార్. కంప్లీట్ లాస్ట్ పేజ్, కంప్లీట్ లాస్ట్కి వెళ్ళిపోండి. లేదంటే ఇది క్లోజ్ చేసి MS వర్డ్ ఫార్మాట్ ఒకటి ఓపెన్ చేయండి. లాస్ట్ F-53. సో F-53 ద్వారా ఓన్లీ మనం ఎట్ ఏ టైం ఒకే వెండర్ ఇన్వాయిస్ని క్లియర్ చేయొచ్చు, అంతే కదా. F-53 ద్వారా ఓన్లీ ఒకే వెండర్ ఇన్వాయిస్ని క్లియర్ చేయొచ్చు. అదే కస్టమర్ ఇన్వాయిసెస్ ఏటీ కోడ్, కస్టమర్ ఇన్వాయిస్ క్లియరింగ్ F-28 కదా. వెండర్ ఇన్వాయిస్ క్లియరింగ్ F-53 ద్వారా మనము ఓన్లీ 1 ఇన్వాయిసెస్ మాత్రమే, అంటే ఒక వెండర్కి సంబంధించిన ఇన్వాయిసెస్ మాత్రమే క్లియర్ చేయగలం, ఒక వెండర్కి సంబంధించినవి. అదే కస్టమర్ ఇన్వాయిస్ అయితే F-28 ఓన్లీ ఒక కస్టమర్కి సంబంధించిన ఇన్వాయిసెస్ మాత్రమే క్లియర్ చేయవచ్చు. మరి మీ దగ్గర ఒక 1000 వెండర్స్ ఉన్నారు, అవన్నీ క్లియర్ చేయాలి. 1000 వెండర్కి సంబంధించిన ఇన్వాయిసెస్ క్లియర్ చేయాలంటే 1000 times F-53 రన్ చేయాలి, అంతే కదా.
మీ దగ్గర 1000 కస్టమర్స్ ఉన్నారు. 1000 కస్టమర్స్కి సంబంధించిన వెండార్ ఇన్వాయిసెస్, కస్టమర్ ఇన్వాయిసెస్ క్లియర్ చేయాలంటే 1000 టైమ్స్ F-28 ట్రాన్సాక్షన్ కోడ్ ఉపయోగించాలి. మనం 1000 వెండార్ ఇన్వాయిసెస్ క్లియర్ చేయాలంటే 1000 టైమ్స్ F-53 ఉపయోగించాలి. లేదంటే 1000 కస్టమర్ ఇన్వాయిసెస్ క్లియర్ చేయాలంటే F-28ను ఉపయోగించాలి. అలా కాదు. ఏపీపీ వల్ల అడ్వాంటేజ్ ఏంటి? 1000 ఇన్వాయిసెస్ కూడా ఎట్ ఏ టైం క్లియర్ చేయొచ్చు. ఏపీపీ కాన్ఫిగరేషన్స్ అనేవి మీరు చేసుకుని ఉంటే 1000 వెండార్ ఇన్వాయిసెస్ కూడా ఎట్ ఏ టైం క్లియర్ చేయొచ్చు. అది మేజర్ అడ్వాంటేజ్. అర్థమైందా లేదా? క్లియరా కాదా? ఫస్ట్ ఇది చెప్పండి నాకు, క్లియర్ అయిందా లేదా? ఎస్ సార్. రిమైనింగ్ అందరికి, దీప్తి గారికి, నవీన్ కుమార్. ఎస్. సో ఏపీపీ ద్వారా 1000 వెండార్ ఇన్వాయిసెస్ అనేవి ఎట్ ఏ టైం క్లియర్ చేయొచ్చు. మీ దగ్గర 1000 వెండర్స్ ఉన్నారు, 1000 టైమ్స్ F-53 రన్ చేయాల్సిన అవసరం లేదు, ఏపీపీ ద్వారా క్లియర్ చేయొచ్చు. మీ దగ్గర ఒక 1000 కస్టమర్స్ ఉన్నారు, 1000 టైమ్స్ F-53 యూజ్ చేయాల్సిన అవసరం లేదు, ఎట్ ఏ టైం కస్టమర్ ఇన్వాయిసెస్ కూడా క్లియర్ చేయొచ్చు. దానికి ఏపీపీ అనేది ఉపయోగపడుతుంది. చాట్ బాక్స్లో ఇమేజ్ ఉంది కదా, ఓపెన్ చేస్తారా? ఇమేజ్ ఒకటి ఫార్వర్డ్ చేస్తాను కదా, ఇమేజ్ ఓపెన్ చేయండి. ఇమేజ్ ఓపెన్ చేస్తున్నారా కుమార్? చూడండి. సో ఏపీపీ ఏమంటారు? బ్యూటీ ఆఫ్ ఎస్ఏపి, బ్యాక్ బోన్ ఆఫ్ ఎస్ఏపి అంటారు. బ్యూటీ ఆఫ్ ఎస్ఏపి, బ్యాక్ బోన్ ఆఫ్ ఎస్ఏపి అంటారు. ఏపీపీ ద్వారా 1000 వెండార్ ఇన్వాయిసెస్ ఎట్ ఏ టైం క్లియర్ చేయొచ్చు. అంటే F-53ని 1000 టైమ్స్ రన్ చేయాల్సిన అవసరం లేదు. ఏపీపీ ద్వారా 1000 కస్టమర్స్ ఇన్వాయిసెస్ కూడా ఎట్ ఏ టైం క్లియర్ చేయొచ్చు. 1000 కాదు, 1000 అయినా 2000 అయినా ఎన్ని ఉన్నా సరే క్లియర్ చేయొచ్చు. సో దాని పర్పస్ కూడా ఏపీపీ అనేది ఉపయోగపడుతుంది. సో ఏపీపీ అనేది డ్యూ అండ్ ఓవర్ డ్యూస్ అన్నీ కూడా పిక్ చేస్తుంది. ఏపీపీని బ్యూటీ ఆఫ్ ఎస్ఏపి, బ్యాక్ బోన్ ఆఫ్ ఎస్ఏపి అంటారు. సో ఏపీపీ కాన్ఫిగరేషన్ స్టెప్స్ ఏంటి? ఇవన్నీ కూడా కాన్ఫిగరేషన్ స్టెప్స్ ఇక్కడ కనిపించాయి. ఆల్ కంపెనీ కోడ్స్, పేయింగ్ కంపెనీ కోడ్స్, పేమెంట్ మెథడ్ ఇన్ కంట్రీ, పేమెంట్ మెథడ్ ఇన్ కంపెనీ కోడ్, బ్యాంక్ డిటర్మైజేషన్, హౌస్ బ్యాంక్, ఇవి చేయాలి. ఇంటర్వ్యూకి వచ్చాను, మ్యాండేటరీకి వచ్చాను, 100% డ్యామ్ షూర్కి వచ్చాను. వాట్ ఆర్ ది ఏపీపీ కాన్ఫిగరేషన్స్? ఆల్ కంపెనీ కోడ్స్, పేయింగ్ కంపెనీ కోడ్స్, పేమెంట్ మెథడ్ ఇన్ కంట్రీ, బ్యాంక్ డిటర్మైజేషన్, హౌస్ బ్యాంక్. ఇంటర్వ్యూలో మ్యాండేటరీకి వచ్చాను. ఏపీపీ కాన్ఫిగరేషన్ స్టెప్స్ అంటే ఇవి చెప్పాలి. ఏటీ కోడ్లో చేస్తాము FBZP, ఆల్ కంపెనీ కోడ్స్, పేయింగ్ కంపెనీ కోడ్స్, పేమెంట్ మెథడ్ ఇన్ కంట్రీ, పేమెంట్ మెథడ్ ఇన్ కంపెనీ కోడ్, బ్యాంక్ డిటర్మైజేషన్, హౌస్ బ్యాంక్, ఇవి చెప్పాలి. అర్థమైందా లేదా? సో పాత్ ద్వారా చేయొచ్చు, లేదంటే టీ కోడ్ ద్వారా కూడా చేయొచ్చు. వెళ్ళండి, ఎస్ఏపి ఓపెన్ చేయండి. ఇవి చాలా స్లోగా చేయాలి కుమార్, మీరు ఫాస్ట్గా చేయకండి. చేస్తే కనుక మనకి, మీరు ఫాస్ట్గా చేశారనుకోండి, చిన్న మిస్టేక్ ఉన్న చాలా సెన్సిటివ్ కాన్ఫిగరేషన్స్ రన్ అవ్వదు. నేను చెప్పినట్టు కేర్ఫుల్గా చేయండి ఈ క్లాస్. ఓకే, సో టీ కోడ్ ఏంటి? FBZP, లేదంటే పాత్ ద్వారా చేద్దాం. ఫస్ట్ పాత్ ద్వారా టీ కోడ్స్ అన్ని చెక్ చేద్దాం. /n SPRO IMG
ఇంప్లిమెంటేషన్ గైడ్, IMG ఇంప్లిమెంటేషన్ గైడ్, ఫైనాన్షియల్ అకౌంటింగ్ న్యూ, ఫైనాన్షియల్ అకౌంటింగ్ న్యూ, ఫైనాన్షియల్ అకౌంటింగ్ గ్లోబల్ ఫైనాన్షియల్ అకౌంటింగ్ న్యూ, అకౌంట్ రిసీవబుల్ అండ్ అకౌంట్ పేయబుల్, బిజినెస్ ట్రాన్సాక్షన్, అవుట్ గోయింగ్ పేమెంట్, తర్వాత ఓపెన్ చేద్దాం కుమార్, నేను చెప్పేది ఫాలో అవ్వండి ప్లీజ్. అవుట్ గోయింగ్ పేమెంట్, ఆటోమేటిక్ అవుట్ గోయింగ్ పేమెంట్, డౌట్కి వెళ్ళండి. ఆటోమేటిక్ అవుట్ గోయింగ్ పేమెంట్, ఆటోమేటిక్ అవుట్ గోయింగ్ పేమెంట్, తర్వాత పేమెంట్ మెథడ్ సెలెక్షన్ బ్యాంక్, అది ఓపెన్ చేయండి. పేమెంట్ మెథడ్ బ్యాంక్ సెలెక్షన్ ఫర్ పేమెంట్ ప్రోగ్రామ్, ఇది ఓపెన్ చేయండి. ఇవి ఆల్ కంపెనీ కోడ్స్, పేయింగ్ కంపెనీ కోడ్స్, పేమెంట్ మెథడ్ ఇన్ కంట్రీ, పేమెంట్ మెథడ్ ఇన్ కంపెనీ కోడ్, బ్యాంక్ డిటర్మైజేషన్, హౌస్ బ్యాంక్స్, ఇవన్నీ ఇక్కడ ఉన్నాయి. ఇవి కాన్ఫిగరేషన్ స్టెప్స్ ఏపీపీకి సంబంధించినవి. ఓకేనా? సో లేదంటే పాత్ ద్వారా కూడా చేయొచ్చు. FBZP కమాండింగ్ ఫీల్డ్లో ఇవ్వండి. FBZP /n FBZP ఇంపార్టెంట్ టీ కోడ్ గుర్తుపెట్టుకోవాలి. FBZP ద ఇంపార్టెంట్ టీ కోడ్. ఎంటర్. చూసారా? ఆల్ కంపెనీ కోడ్స్, పేయింగ్ కంపెనీ కోడ్స్, పేమెంట్ మెథడ్ ఇన్ కంట్రీ, పేమెంట్ మెథడ్ ఇన్ కంపెనీ కోడ్, బ్యాంక్ డిటర్మైజేషన్, హౌస్ బ్యాంక్. ఇంపార్టెంట్ కాన్ఫిగరేషన్ స్టెప్స్ ఇవన్నీ కూడా. ఓకేనా? అట్లా. సో ఫస్ట్ ఆల్ కంపెనీ కోడ్స్ పైన క్లిక్ చేయండి. చాలా జాగ్రత్తగా చేయాలి కుమార్, మీరు ఫాస్ట్గా చేసేసి అవుట్పుట్ రాకపోతే నేను చేయలేను, ముందే చెప్తున్నాను. ఆల్ కంపెనీ కోడ్స్ పైన క్లిక్ చేయండి. ఈవెంట్ రేస్కి వెళ్ళండి. ఇవి 2 days టైం పడుతుంది. ఈరోజు కాన్ఫిగరేషన్ చేద్దాము, నెక్స్ట్ డే ఎక్స్ప్లెనేషన్ చెప్తాను. ఈవెంట్ రేస్కి వెళ్ళండి. ఈవెంట్ రేస్కి వెళ్ళారు, మీ కంపెనీ కోడ్ ఇవ్వండి. మీ కంపెనీ కోడ్ ఇచ్చారు కదా. తర్వాత పేయింగ్ కంపెనీ కోడ్ అన్నారు. పేయింగ్ కంపెనీ కోడ్ అంటే మీనింగ్ ఏంటి? మీరు ఏ కంపెనీ కోడ్ నుండి పేమెంట్ చేస్తున్నారు అనేది ఇవ్వాలి. ఇవ్వండి, మీ పేయింగ్ కంపెనీ కోడ్ ఇవ్వండి. డ్రాప్ డౌన్ ఎందుకు కుమార్? మీ కంపెనీ కోడ్ మీకు తెలియదా? తెలుస్తుంది కదా. TA99 ఇష్యూ, మీరు డ్రాప్ డౌన్ చేయాల్సిన అవసరం ఏముంది? TA99 మీ కంపెనీ కోడ్. నెక్స్ట్ అవుట్ గోయింగ్ పేమెంట్ విత్ క్యాష్ డిస్కౌంట్ ఫ్రమ్, క్లిక్ చేయండి. క్యాష్ డిస్కౌంట్ ఫ్రమ్ ఇవ్వండి, 5% ఇవ్వండి. ఇచ్చారు కదా. నెక్స్ట్ వచ్చేసి ఇక్కడ చూడండి, ఏపీపీ అనేది వెండార్కి అప్లికబుల్ అవుతుంది, కస్టమర్స్ కూడా అప్లికబుల్ అవుతుంది. తెలుసు కదా, ఏపీపీ అనేది వెండార్కి అప్లికబుల్ అవుతుంది, కస్టమర్స్ కూడా అప్లికబుల్ అవుతుంది ఏపీపీ అనేది. సో ఇక్కడ డ్రాప్ డౌన్ చేయండి. సో ఇక్కడ ఏ ఉందా? ఏ అంటే మీనింగ్ ఏంటి? డౌన్ పేమెంట్ ఆన్ కరెంట్ అసెట్స్. ఎఫ్ అంటే డౌన్ పేమెంట్ రిక్వెస్ట్, ఇటువంటి వాటికి కూడా యూజ్ చేయొచ్చు. ఓకే. పి అంటే పేమెంట్ రిక్వెస్ట్. ఇవన్నీ ఆప్షన్స్, చేయకపోయినా ఏం కాదు, యాడ్ చేస్తే బెటర్. ఓకే, క్లోజ్ చేయండి. కే అంటే వెండార్. క్లోజ్ చేయండి. ఇక్కడ ఏమేమనుకున్నాం? AFP ఇవ్వండి. AFP
క్రింద ఇవ్వండి ఏఎఫ్పి ఇక్కడ కూడా కస్టమర్ దగ్గర కూడా కస్టమర్ కూడా అంతే. డి అంటే కస్టమర్స్. డ్రాప్ డౌన్ చేయండి, మీకు కనిపిస్తుంది. డి అంటే ఏంటో మీకు అర్థమవుతుంది. సో డి అంటే కస్టమర్స్. ఓకే, ఏ అంటే డౌన్ పేమెంట్, ఎఫ్ అంటే డౌన్ పేమెంట్ రిక్వెస్ట్, పి అంటే పేమెంట్. పి అంటే ఏంటి, ఐఎమ్ సారీ, డౌన్ చూడండి పి ఎక్కడ ఉంది, పేమెంట్, పేమెంట్ రిక్వెస్ట్. యాడ్ చేయండి ఏఎఫ్ పి. ఓకే, సేవ్. ఓకేనా, ఫస్ట్ స్టెప్ కంప్లీట్ చేసాం. నెక్స్ట్ బ్యాక్ వెళ్ళండి. ఆల్ కంపెనీ కోడ్స్ కంప్లీటెడ్. నెక్స్ట్ పేయింగ్ కంపెనీ కోడ్స్. పేయింగ్ కంపెనీ కోడ్స్ ఇచ్చేయండి. నివేదికకి వెళ్ళండి. పేయింగ్ కంపెనీ కోడ్ ఏంటి, మీ కంపెనీ కోడే మీ పేయింగ్ కంపెనీ కోడ్ ఇవ్వండి. నెక్స్ట్ మినిమం అమౌంట్ ఫర్ ఇన్కమింగ్ పేమెంట్, మినిమం అమౌంట్ ఫర్ అవుట్ గోయింగ్ పేమెంట్. ఏపీపీ ద్వారా మినిమం అమౌంట్ ఇన్కమింగ్ పేమెంట్ ఎంత తీసుకుంటామో, లేదంటే అవుట్ గోయింగ్ పేమెంట్ ఎంత అవ్వాలి అనేది. ఓకే, ఎగ్జాంపుల్ 100 రూపీస్, 100 రూపీస్ ఇవ్వండి. ఇన్కమింగ్ పేమెంట్ అంటే 100 రూపీస్ మినిమం, మోర్ దాన్ 100 రూపీస్ మాత్రమే ఇన్కమింగ్ పేమెంట్ అనేది క్లియర్ అవుతుంది. అవుట్ గోయింగ్ పేమెంట్ అంటే వెండర్కి పేమెంట్ చేస్తే మినిమం 100 రూపీస్, లేదంటే 100 ఆర్ మోర్ దాన్ 100 రూపీస్కి ఏపీపీ అనేది అప్లికబుల్ అవుతుంది. అంతకన్నా తక్కువ వాల్యూ ఉంటే ఏపీపీ ద్వారా వెండర్ ఇన్వాయిసెస్ అనేవి క్లియర్ అవ్వవు. నెక్స్ట్ ఫార్మ్స్ పైన క్లిక్ చేయండి. సో ఇక్కడ ఇవ్వండి స్క్రిప్ట్ ఫార్మ్స్ అంటారు వీటిని, స్క్రిప్ట్ ఫార్మ్స్. మీ నెట్వర్క్ బాగా స్లో ఉంది. F110 టైప్ చేయండి. ఇవి స్టాండర్డ్ ఫార్మాట్ స్క్రిప్ట్ ఫార్మ్స్ అంటారు. ఈ ఫార్మ్స్ అంటే ఏంటో కూడా చెప్తాను మీకు. F110 పైన F110 D_AVIS. V for victory, AVIS. విరండి కుమార్, AVIS. F110_D_AVIS. నెక్స్ట్ దాని కింద F_EDI_EDI అంటే ఎలక్ట్రానిక్ డేటా ఇంటర్చేంజ్ 01. ఓకేనా, F110_D_AVIS, F110_EDI_01. సేవ్ చేయండి. ఓకే, నెక్స్ట్ గో బ్యాక్. అగైన్ బ్యాక్. పేమెంట్ మెథడ్ ఇన్ కంట్రీ, పేమెంట్ మెథడ్ ఇన్ కంట్రీ డబుల్ క్లిక్ చేయండి.
పొజిషన్కి వెళ్ళండి. మన కంట్రీ ఇండియా కదా, ఇండియా తీసుకోండి. కంటిన్యూ. ఇవి స్టాండర్డ్ కాన్ఫిగరేషన్స్ ఇవి యాక్చువల్గా. సో ఇక్కడ సి ఉంది చూసారా, సి అంటే ఏంటి? చెక్ పేమెంట్. ఇండియాలో ఉంది, ఇండియాకి సంబంధించిన పేమెంట్ మెథడ్స్ ఇవన్నీ కూడా. సి అంటే ఏంటి? చెక్ పేమెంట్. దానిపైన డబుల్ క్లిక్ చేయండి, చెక్ పేమెంట్ పైన డబుల్ క్లిక్ చేయండి. 1 కాదండి, సి అంటే చెక్ పేమెంట్, ఇది చేయాల్సింది మీరు. సి అంటే చెక్ పేమెంట్. బ్యాక్ వెళ్ళండి కుమార్. సి ఎక్కడ ఉంది? మీరు 1 మీద క్లిక్ చేస్తున్నారు సి అని చెప్తుంటే. సి అంటే ఇది చెక్ పేమెంట్. ఓకే, సి అంటే చెక్ పేమెంట్ అవుట్ గోయింగ్. ఇక్కడ మీ కంపెనీ కూడా ఇవ్వచ్చు లాస్ట్లో, లేదంటే అవుట్ గోయింగ్ చేసేసి మీ కంపెనీ కూడా ఇవ్వండి. చెక్ పేమెంట్ ఫర్. ఓకే, చెక్ పేమెంట్. తర్వాత ఇవి అవుట్ గోయింగ్ పేమెంట్ చేస్తున్నాం కాబట్టి అవుట్ గోయింగ్ పేమెంట్ సెలెక్ట్లో ఉంటుంది. కస్టమర్స్కి అయితే ఇన్కమింగ్ పేమెంట్ సెలెక్ట్లో ఉంటుంది. తర్వాత ఇవన్నీ కూడా పేమెంట్ మెథడ్స్. అలౌడ్ ఫర్ ది పర్సనల్ పేమెంట్స్ అంటే ఏంటి? పర్సనల్ పేమెంట్స్ అంటే మీనింగ్ ఏంటి? పర్సనల్ పేమెంట్స్ అంటే మీనింగ్ ఏంటి? శాలరీస్ కూడా పే చేయొచ్చు అట్లా. నెక్స్ట్ డౌన్కి వెళ్ళండి, కొంచెం డౌన్కి. ఇక్కడ చూడండి, జెడ్పీ ఇవ్వండి, జెడ్పీ, జెడ్పీ అండ్ జెడ్వి. ఇక్కడ జెడ్పీ అండ్ జెడ్వి టైప్ చేయండి, మార్చండి అవి. జెడ్పీ జెడ్వి. సో వెండర్ ఇన్వాయిస్ పోస్ట్ చేస్తే జెడ్పీ అండ్ జెడ్వి. సో వెండర్ ఇన్వాయిస్ పోస్ట్ చేస్తే ఏమవుతుంది మనకి? ఏ డాక్యుమెంట్ క్లియర్ అవుతుంది క్లియరింగ్ లో? కేజెడ్ కదా. వెండర్ ఇన్వాయిస్ క్లియర్ చేస్తే డాక్యుమెంట్ టైప్ కేజెడ్ జనరేట్ అవుతుంది, అంతే కదా. కేజెడ్ జనరేట్ అవుతుంది. ఏపీపీ ద్వారా క్లియర్ చేస్తే జెడ్పీ ఆర్ జెడ్వి జనరేట్ అవ్వాలి. జెడ్పీ డాక్యుమెంట్ వెండర్ ఇన్వాయిస్ మాన్యువల్ క్లియరింగ్ F-53లో చేస్తే కేజెడ్. ఏపీపీ ద్వారా క్లియర్ చేస్తే జెడ్పీ డాక్యుమెంట్ జనరేట్ అవుతుంది. తర్వాత ఇది మ్యాండేటరీ అవ్వాలి, స్ట్రీట్ టు పోస్ట్ బాక్స్ నెంబర్ సెలెక్ట్ చేసుకోవాలి. మన వెండర్ ఇన్వాయిస్ క్లియరింగ్ లో మ్యాండేటరీగా చేయమని చెప్తున్నారు కదా, ఎందువల్లంటే ఇది రీజన్ మేబీ. ఓకే, సేవ్. సేవ్ చేయండి. నెట్వర్క్ బాగా స్లో ఉంది, మరి అవుతుందో అవుతుందో చూద్దాం. ఓకేనా. నెక్స్ట్ న్యూస్ సెషన్ తీసుకోండి, న్యూస్ సెషన్. సో జెడ్పీ డాక్యుమెంట్కి నంబర్ రేంజ్ జనరేట్ చేయాలి. వెండర్ ఇన్వాయిస్ క్లియర్ చేసే క్లియరింగ్ డాక్యుమెంట్ ఏమొస్తుంది? కేజెడ్ఏ కదా. సో ఏపీపీ ద్వారా క్లియర్ చేస్తే జెడ్పీ వస్తుంది. నెక్స్ట్ న్యూస్ సెషన్ తీసుకోండి కుమార్. చేశారా లేదా? ఓపెన్ అవ్వండి. న్యూస్ సెషన్ అంటే ఇక్కడ తీసుకోవాలి కుమార్, అది న్యూస్ సెషన్ అంటే. సార్ తీసుకున్నా సార్, ఓపెన్ అయింది సార్. మాకు కనిపించట్లా, మీ నెట్వర్క్ బాగా స్లో ఉందండి.
న్యూస్ స్క్రీన్ కనిపిస్తుందా? ఆ న్యూస్ స్టేషన్ తీస్తుందంటే కనిపిస్తుందా మీకు ఎవరికన్నా? ఇప్పుడు కనిపిస్తుంది. స్లోగా వస్తుంది. మీరు చేసిన తర్వాత ఒక 10 సెకండ్స్కి మాకు రిఫ్లెక్ట్ అవుతుంది. ఎఫ్బిజెడ్పికి వెళ్ళండి. ఎఫ్బిజెడ్పి సార్ నెంబర్ రేంజ్ సార్ క్రియేట్ చేయాలి సార్. అదే నెంబర్ రేంజ్. ఎఫ్బిజెడ్పికి వెళ్ళండి. ఎంటర్. ఐఎమ్ సారీ, ఎఫ్బిఎన్1 కదా. ఐఎమ్ సారీ, ఎఫ్బిఎన్1 కరెక్టే. సారీ, వెళ్ళండి. ఎఫ్బిఎన్1 జెడ్పీ డాక్యుమెంట్కి నెంబర్ రేంజ్ చేయాలి కదా. ఎఫ్బిఎన్1 కంపెనీ కోడ్ ఇవ్వండి. ఇంటర్వెల్స్ ప్లస్ సింబల్ పైన క్లిక్ చేయండి. సారీ, ఇలా కాదు, మనం ఓబిఏ7 ద్వారా చూడాలి. కరెక్ట్ కాదు, ఓబిఏ7 ద్వారా వెళ్ళాలి. జెడ్పీ డాక్యుమెంట్కి నెంబర్ రేంజ్ ఎంత ఉందో చూద్దాం. ఓబిఏ7 ఓబిఏ7 పొజిషన్కి వెళ్ళి జెడ్పీ డాక్యుమెంట్ తీసుకోండి. డబుల్ క్లిక్ చేయండి. ఉమ్, 20. సో నంబర్ రేంజ్ ఇన్ఫర్మేషన్ పైన క్లిక్ చేయండి. 20 ఉంది ఇక్కడ. ఈ 20 క్రియేట్ చేయాలి మనం. కంపెనీ కోడ్ ప్లస్ సింబల్ పైన క్లిక్ చేయండి. 20 2025 లాస్ట్ నెంబర్ ఎంత ఇచ్చారు? 4000. 4001 ఇవ్వండి. $4001 to $4500. సేవ్ చేయండి. ఓకే, బ్యాక్ వెళ్ళండి. జెడ్పీ డాక్యుమెంట్ ఇచ్చేసాం. జెడ్పీ డాక్యుమెంట్ కూడా చెప్తాను. నంబర్ రేంజ్ 20 ఉంటే ఓకే, లేదంటే మార్చుకోవాలి. బ్యాక్ వెళ్ళండి కుమార్, జస్ట్ బ్యాక్. ఇంటర్వెల్ జెడ్పీగా జెడ్వి బ్యాక్ వెళ్ళి జెడ్వి చేసేసాం మనం ఆల్రెడీ. జెడ్వి డబుల్ క్లిక్ చేయండి. జెడ్వి కూడా 20 ఉంది. నో ఇష్యూ, చేంజ్ చేయాల్సిన అవసరం లేదు. ఓకేనా? కంప్లీట్. నెక్స్ట్ ఆ సెషన్కి వెళ్ళండి. ఈ సెషన్ క్లోజ్ చేయని అవసరం లేదు మనకి. నెక్స్ట్ పేమెంట్ మెథడ్ ఇన్ కంట్రీ. ఈ సెషన్స్ అన్ని క్లోజ్ చేసేయండి. బాక్కలండి. పేమెంట్ మెథడ్ ఇన్ కంట్రీ. సార్ ఓపెన్ చేశాను పేమెంట్ మెథడ్. మాకు కనిపించట్లేదండి. సారీ, పేమెంట్ మెథడ్ ఇన్ కంపెనీ కోడ్ కదా. బ్యాక్ రండి. పేమెంట్ మెథడ్ ఇన్ కంపెనీ కోడ్. బ్యాక్ రండి. పేమెంట్ జస్ట్ బ్యాక్ అండి. పేమెంట్ మెథడ్ ఇన్ కంపెనీ కోడ్. నెట్వర్క్ బాగా డెట్స్లో ఉంది మీది ఇవాళ. చేయండి. పేమెంట్ మెథడ్ అగైన్ బ్యాక్. పేమెంట్ మెథడ్ ఇన్ కంపెనీ కోడ్. పేమెంట్ మెథడ్ ఇన్ కంపెనీ కోడ్ క్లిక్ చేయండి. పేమెంట్ మెథడ్ ఇన్
కంపెనీ కోడ్ న్యూ ఎంట్రీకి వెళ్ళండి. సో మీ కంపెనీ కోడ్ ఇవ్వండి. మీ కంపెనీ కోడ్, మీ పేయింగ్ కంపెనీ కోడ్ అంటే ఏంటి? మీ కంపెనీ కోడే మీ పేయింగ్ కంపెనీ కోడ్. నెక్స్ట్ డ్రాప్ డౌన్ చేసి పేమెంట్ మెథడ్ సి కదా మనం తీసుకున్నాము. సి అంటే చెక్ పేమెంట్ అని అర్థం. ఇవ్వండి. డ్రాప్ డౌన్ చేసి సి తీసుకోండి. సి చెక్ పేమెంట్. మినిమం అమౌంట్ 10 రూపీస్. మినిమం అమౌంట్ లిమిట్ అనమాట. ఇది అన్లిమిటెడ్. ఫస్ట్ 10 ఇవ్వండి, తర్వాత మ్యాక్సిమం అమౌంట్ దగ్గర 9 నైన్స్ ఇవ్వండి. 9 నైన్స్. నెక్స్ట్ ఫారెన్ బిజినెస్ పార్ట్నర్ అలౌడ్, ఫారెన్ కరెన్సీ అలౌడ్, కస్టమర్ వెండర్ అబ్రాడ్ అలౌడ్, ఇవన్నీ సెలెక్ట్ చేయండి. సో ఇవన్నీ ఎందుకు సెలెక్ట్ చేయాలి? ఇవన్నీ కూడా ఏపీపీ ద్వారా ఇంటర్నేషనల్ ట్రాన్సాక్షన్స్ కూడా చేయొచ్చు. ఓకేనా? ఏపీపీ ద్వారా ఇంటర్నేషనల్ ట్రాన్సాక్షన్స్ కూడా సెలెక్ట్ చేయొచ్చు. నెక్స్ట్ ఫార్మ్ డేటా పైన క్లిక్ చేయండి. ఫార్మ్ డేటా పైన క్లిక్ చేస్తారు. ఇక్కడ స్క్రిప్ట్ ఫార్మ్స్ టైప్ చేయండి. సో ఈ స్క్రిప్ట్ ఫార్మ్స్ అంటే ఏంటో చెక్ చేద్దాం. చూపిస్తాను, తర్వాత చెప్తాను. స్క్రిప్ట్ ఫార్మ్స్లో ఏమి ఇవ్వాలి? F110_, ఈ స్క్రిప్ట్ ఫార్మ్స్ కూడా వీటిలో ఏమంటారంటే చెక్ జనరేట్ అవుతుంది, చెక్ కోడ్ జనరేట్ అవుతుంది. F110 అలా కాదండి, కరెక్ట్గా ఇవ్వండి కుమార్. 1 లెటర్ మిస్టేక్ ఇచ్చినా అవ్వదండి. F110_, PRENUM, CHCK ఇవ్వండి. F110_, ఇవన్నీ ఇవ్వాలి. సేవ్ చేయండి. ఓకే, సేవ్. క్లియర్ కదా? ఎక్స్ప్లెనేషన్ చెప్తాను. మనం బ్లైండ్గా చేస్తున్నాం కాన్ఫిగరేషన్స్. ఎక్స్ప్లెనేషన్ చెప్తాను, నెక్స్ట్ చెప్తాను. ఓకే, నెక్స్ట్ బ్యాక్ వెళ్ళండి. నెక్స్ట్ హౌస్ బ్యాంక్స్ క్రియేట్ చేయాలి. జస్ట్ బ్యాక్. నెక్స్ట్ బ్యాంక్ FBZP ఇవ్వండి. చూడండి, వెయిట్ బ్యాంక్ డిటర్మైజేషన్ కాదు, ఫస్ట్ హౌస్ బ్యాంక్స్ చేసిన తర్వాత బ్యాంక్ డిటర్మైజేషన్కి వెళ్ళాలి. ఓకేనా? ఫస్ట్ హౌస్ బ్యాంక్స్ పైన క్లిక్ చేయండి, తర్వాత బ్యాంక్ డిటర్మైజేషన్ చేయాలి. మీ పేయింగ్ కంపెనీ కోడ్, మీ కంపెనీ కోడ్ ఇవ్వండి. సో న్యూ ఎంట్రీకి వెళ్ళండి. హౌస్ బ్యాంక్ ఏమిద్దాం? యూ కెన్ సెటప్ ఎనీ 4 digits. HDFC ఇవ్వండి. HDFC హౌస్ బ్యాంక్ అనేది సపరేట్ క్లాస్ అండి. మేబీ డే ఆఫ్టర్ టుమారో డిస్కస్ చేద్దాం. హౌస్ బ్యాంక్స్ అనేది సపరేట్ క్లాసెస్. ఈసీసీకి S4 హౌస్ బ్యాంక్కి డిఫరెన్సెస్ ఉన్నాయి. అది మేజర్ చేంజెస్లో ఇది ఒకటి చెప్పచ్చు. HDFC హౌస్ బ్యాంక్. కంపెనీ బ్యాంక్ కంట్రీ ఏమి ఇవ్వాలి? IN
ఇండియా. దిస్ బ్యాంక్ బిలాంగ్స్ టు విచ్ కంట్రీ? ఇండియాలో ఉంది. ఇవ్వండి. ఐఎన్. బ్యాంక్ కి 98488. బ్యాంక్ కి అంటే ఏంటో చెప్తాను. బ్యాంక్ కి అంటే ఏంటి, హౌస్ బ్యాంక్ అంటే ఏంటి, ఇవ్వండి డిస్కస్ 98488245225. ఓకే, ఇవి ఇవ్వాలి. క్రియేట్, రైట్ సైడ్ క్రియేట్ ఆప్షన్ చూడండి. క్లిక్ చేయండి. ఇవ్వండి, హెచ్డిఎఫ్సి బ్యాంక్. రీజన్ 01. లేదంటే మీ ఇష్టం, ఏ స్టేట్ అయితే అది, ఆంధ్రప్రదేశ్ తెలంగాణ అనేది ఇవ్వండి. స్ట్రీట్, ఎస్ఏపి స్ట్రీట్, అమీర్పేట్, పంజాగుట్ట, మీ ఇష్టం. సిటీ, హైదరాబాద్. సిటీ హైదరాబాద్. బ్రాంచ్ అమీర్పేట్. కంటిన్యూ చేయండి. కంటిన్యూ. కంటిన్యూ చేయండి. ఓకే, కంటిన్యూ చేశారు కదా. సేవ్ చేయండి ఒకసారి. లెఫ్ట్ సైడ్ బ్యాంక్ అకౌంట్స్ అని చూడండి, దానిపైన క్లిక్ చేయండి. బ్యాంక్ అకౌంట్స్. క్లిక్ చేయండి. సో S4 హానాలో మీరు బ్యాంక్ అకౌంట్స్ పైన క్లిక్ చేసిన వెంటనే ఫిరియాప్స్కి కనెక్ట్ అవుతుంది. సర్వర్ అనేది ఫిరియాప్స్కి డైరెక్ట్గా కన్వర్ట్ అవుతుంది, రీడైరెక్ట్ అవుతుంది, డైరెక్ట్ అవుతుంది. S4 హానాకి ఆటోమేటిక్గా S4 హానాలో ఫిరియాప్స్ ఉంటాయి. మీరు బ్యాంక్ అకౌంట్స్ పైన క్లిక్ చేసిన వెంటనే S4 హానాలో ఫిరియాప్స్కి డైవర్ట్ అవుతుంది సర్వర్ అనేది. సో ఈసీసీలో హౌస్ బ్యాంక్స్ అనేది మనం GUI ఫంక్షనాలిటీ ద్వారా చేస్తున్నాం. S4 హానాలో ఫ్యూరీ యాప్స్లో అప్డేట్ అవుతాయి. ఇది ఒక మేజర్ డిఫరెన్స్. న్యూ ఎంట్రీస్కి వెళ్ళండి. అకౌంట్ ఐడి, అకౌంట్ ఐడి కూడా ఏమిద్దాము, హెచ్డిఎఫ్సి, లేదంటే మీ ఇష్టం ఏదైనా ఇవ్వచ్చు. హౌస్ బ్యాంక్ హెచ్డిఎఫ్సి ఉంది, అకౌంట్ ఐడి కూడా హెచ్డిఎఫ్సినే ఇస్తున్నాను. ఈ అకౌంట్ ఐడి అంటే ఏంటి, షార్ట్ కీ అంటే ఏంటి, బ్యాంక్ కీ అంటే ఏంటి, ఆ తర్వాత స్విఫ్ట్ కోడ్ అంటే ఏంటి, నెక్స్ట్ క్లాస్లో టుమారో డిస్కస్ చేద్దాం. ఏబీబీ 2 days పడుతుందని చెప్పాను కదా. డిస్క్రిప్షన్ ఇవ్వండి, హెచ్డిఎఫ్సి బ్యాంక్. నెక్స్ట్ బ్యాంక్ అకౌంట్ నంబర్ అన్నట్టు కింద IBAN. IBAN అంటే ఇంటర్నేషనల్ బ్యాంక్ అకౌంట్ నంబర్ ఇవ్వండి. ఇంటర్నేషనల్ అక్కడ ఏమిద్దాం, 98488245245. 98488245225. నెక్స్ట్ కంట్రీ, కరెన్సీ ఎంసది INR. తర్వాత ఇక్కడ కూడా ఇద్దాం ఏమన్నా. IN అంటే ఇండియా. కంట్రోల్ కీ IN ఇవ్వండి. IN తీసుకుంటే కంట్రోల్ కీ IN. కంట్రోల్ కీ IN, సారీ. తర్వాత GL అకౌంట్, హెచ్డిఎఫ్సి బ్యాంక్ GL అకౌంట్ ఉంటుంది చూడండి, డ్రాప్ డౌన్ చేయండి. FS00లో క్రియేట్ చేసిన GL అకౌంట్స్ అన్నీ వస్తాయి. సో హెచ్డిఎఫ్సి బ్యాంక్ GL ఉంటే తీసుకోండి. మెయిన్ బ్యాంక్ అకౌంట్ ఇవ్వాలి, ఇక్కడ మనం వేరేది ఇస్తున్నాము, ఇది ఉంటుంది. యాక్చువల్గా అయితే మెయిన్ బ్యాంక్ అకౌంట్ అనేది ఇవ్వాలి. ఇన్కమింగ్ పేమెంట్, అవుట్ గోయింగ్ పేమెంట్ నలిఫై అవుతాయి. ఫైనల్గా వాల్యూ అనేది మెయిన్ బ్యాంక్ అకౌంట్కి యాడ్ అవుతుంది.
మెయిన్ బ్యాంక్ అకౌంట్ ఇవ్వండి. హెచ్డిఎఫ్సి బ్యాంక్. హెచ్డిఎఫ్సి బ్యాంక్. ఓకేనా? సేవ్ చేయండి. సేవ్. సో ఇవన్నీ ఇక్కడ మనం ఏమైతే ఇప్పుడు మనం సేవ్ చేస్తున్నామో ఇవన్నీ కూడా S4 హానాలో లో అప్డేట్ అవుతాయి. S4 హానాలో అయితే మీరు బ్యాంక్ అకౌంట్స్ టిఆర్ నో నాట్ రిక్వైర్డ్, ట్రాన్స్పోర్ట్ రిక్వెస్ట్ అవసరం లేదు, నో పైన క్లిక్ చేయండి. సో ఈ డేటా అంతా కూడా ఈసీసీలో అయితే GUI ఫంక్షనాలిటీ ద్వారా చేసాం. S4 హానాలో లో అప్డేట్ చేయాలి. ఈసీసీకి S4 హానాకి ఉన్నటువంటి మేజర్ చేంజెస్లో ఇది ఒకటని చెప్పొచ్చు. ఓకే, జస్ట్ బ్యాక్ వెళ్ళండి, జస్ట్ బ్యాక్, 1 స్టెప్ బ్యాక్. చూడండి ఇక్కడ అప్డేట్ అని చూసారా, ఇవి ఎలా వచ్చినాయి? జస్ట్ మనం చేసినవి ఇవన్నీ కూడా ఫ్యూరీ యాప్స్లో అప్డేట్ అయితేనే ఇక్కడ రిఫ్లెక్ట్ అవుతాయి, లేకపోతే కనిపించవు. S4 హానాలో ఫ్యూరీ యాప్స్లో అప్డేట్ అయితేనే ఈ వాల్యూస్ అన్నీ కనిపిస్తాయి, లేకపోతే ఇక్కడ కనిపించవు. ఈసీసీలో GUI ఫంక్షనాలిటీ ద్వారా హౌస్ బ్యాంక్స్ కాన్ఫిగరేషన్స్ చేస్తాం. S4 హానాలో ఫ్యూరీ యాప్స్ ద్వారా అప్డేట్ చేస్తాము హౌస్ బ్యాంక్ కాన్ఫిగరేషన్స్ అనేవి. ఇవి మేజర్ డిఫరెన్సెస్ ఈసీసీకి S4 హానాకి. రిమైనింగ్ ఏపీపీ అంతా సేమ్ టు సేమ్. నెక్స్ట్ బ్యాంక్ డిటర్మైజేషన్. హౌస్ బ్యాంక్ చేసిన తర్వాత బ్యాంక్ డిటర్మైజేషన్ చేయాలి. సేవ్ చేయండి ఒకసారి, సేవ్ అవ్వలేదండి, సేవ్ చేయండి. బ్యాక్ వెళ్ళండి. అగైన్ బ్యాక్. బ్యాంక్ డిటర్మైజేషన్. పొజిషన్కి వెళ్ళండి. మీ కంపెనీ కోడ్ ఇవ్వండి. సెలెక్ట్ చేయండి మీ కంపెనీ కోడ్. మీ కంపెనీ కోడ్ సెలెక్ట్ చేయండి. ర్యాంకింగ్ ఆర్డర్స్ పైన క్లిక్ చేయండి. లెఫ్ట్ సైడ్ ర్యాంకింగ్ ఆర్డర్. ఇన్వెంటరీకి వెళ్ళండి. ఇవన్నీ కూడా జస్ట్ బ్యాక్ ఎండ్ నుండి పిక్ చేసుకోవాలి మనం. పిఎం అంటే డ్రాప్ డౌన్ చేయండి. పేమెంట్ మెథడ్. పేమెంట్ మెథడ్ ఏం క్రియేట్ చేస్తాం మనం? సి కదా. ఇవ్వండి పేమెంట్ మెథడ్ సి. నెక్స్ట్ ర్యాంకింగ్ ఆర్డర్ 1 ఇవ్వండి. 1 హౌస్ బ్యాంక్ డ్రాప్ డౌన్ చేయండి. 1 అంటే హై ప్రయారిటీ. HDFC బ్యాంక్ అనేది హై ప్రయారిటీ బ్యాంక్. డ్రాప్ డౌన్ చేసి హౌస్ బ్యాంక్ ఏం క్రియేట్ చేసాం మనం? HDFC కదా, ఇవ్వండి.
సేవ్ చేయాల్సిన అవసరం నెక్స్ట్ చేద్దాము. తర్వాత బ్యాంక్ అకౌంట్స్ పైన క్లిక్ చేయండి. న్యూ ఎంట్రీకి వెళ్ళండి. హౌస్ బ్యాంక్ డ్రాప్ డౌన్ చేయండి. హెచ్డిఎఫ్సి బ్యాంక్ ఇవ్వండి. హౌస్ బ్యాంక్ ఏంటి? హెచ్డిఎఫ్సి హౌస్ బ్యాంక్. నెక్స్ట్ పేమెంట్, పి అంటే ఏంటి? పేమెంట్ మెథడ్. సి ఇవ్వండి. డ్రాప్ డౌన్ చేసి సి తీసుకోండి. సి. కుమార్ నెట్వర్క్ చూసుకోండి. కుమార్ ఎంత స్లో ఉంటే చెప్పలేము, నాకు హెడేక్ వస్తుంది చెప్పాలన్నా. చెక్ చేసుకోండి. మీకు ఏదో ఇంత ముందు కూడా ఇలాగే ఇష్యూ అయింది. నెట్వర్క్ ప్రాపర్ ఉండాలండి. ఇప్పటికి అయిపోవాలి మనకి. సి అంటే పి అంటే పి అంటే పేమెంట్ మెథడ్. సి ఇవ్వండి. అకౌంట్ ఐడి డ్రాప్ డౌన్ చేయండి. అకౌంట్ ఐడి ఏంటి? హెచ్డిఎఫ్సి ఇవ్వండి. ఇది చాలా ఇంపార్టెంట్ క్లాస్. మనం ఇట్లా చేసి ఓకే, ఏం కాదు, పర్వాలేదు. ఓకే. తర్వాత బ్యాంక్ సబ్ అకౌంట్ కదా, డ్రాప్ డౌన్ చేయండి. హెచ్డిఎఫ్సి బ్యాంక్ అకౌంట్ ఇవ్వండి. మన మెయిన్ బ్యాంక్ అకౌంట్ ఇవ్వాలి యాక్చువల్గా. సో హెచ్డిఎఫ్సి బ్యాంక్ అకౌంట్ ఇస్తున్నాను. బ్యాంక్ అకౌంట్ హెచ్డిఎఫ్సి బ్యాంక్ అకౌంట్ ఇవ్వండి. ఓకే, బ్యాంక్ అకౌంట్ సబ్ అకౌంట్ ఇచ్చాం. నెక్స్ట్ అవైలబుల్ అమౌంట్ లెఫ్ట్ సైడ్ ఉంది. అవైలబుల్ అమౌంట్ క్లిక్ చేయండి. న్యూ ఎంట్రీకి వెళ్ళండి. డ్రాప్ డౌన్ చేసి తీసుకోండి. సి. ఇచ్చారా? హౌస్ బ్యాంక్ ఇవ్వండి. ఇవన్నీ ఆటోమేటిక్గా పిక్ అవుతాయి. మీరు ఎక్కడికి వెళ్ళారు? అవైలబుల్ అమౌంట్. వెయిట్ అవైలబుల్ అమౌంట్కి వెళ్ళారా? వెయిట్ అంతే, కరెక్ట్. అవైలబుల్ అమౌంట్ నుంచి తర్వాత అకౌంట్ ఐడి కూడా ఇవ్వండి. అకౌంట్ ఐడి హెచ్డిఎఫ్ డ్రాప్ డౌన్ చేయండి, ఆటోమేటిక్గా వచ్చేస్తాయి. కరెక్టే చేస్తారు. ఐఎమ్ సారీ. నెక్స్ట్ డేస్ అన్నాడు కదా, 3 9 ఇవ్వండి. అంటే నంబర్ ఆఫ్ డేస్ అన్నట్లు 39. అంటే యాక్చువల్ డేస్ అంటే ఏంటంటే ఇంకా ఎన్ని రోజులైనా ఇంక ఈ అకౌంట్సే పనిచేస్తాయి. ఇంకా వ్యాలిడిటీ అనుకోవచ్చు. ఎగ్జాంపుల్ 9 9 2 9 ఇవ్వండి. 3 9 ఇవ్వండి. కరెన్సీ ఐఎన్ఆర్. అవైలబుల్ అమౌంట్, అవైలబుల్ ఫర్ అవుట్ గోయింగ్ పేమెంట్
సిక్స్ నైన్స్ ఇవ్వండి. అంటే బ్యాంక్లో ఎంత అమౌంట్ ఉంది అని అర్థం. ఎగ్జాంపుల్, అవైలబుల్ ఫర్ అవుట్ గోయింగ్ పేమెంట్ సిక్స్ నైన్స్ ఇవ్వండి. ఇన్కమింగ్ పేమెంట్ కూడా సిక్స్ నైన్స్ ఇవ్వండి. సిక్స్ నైన్స్. నెక్స్ట్ అండి, షెడ్యూల్ ఫర్ ది ఇన్కమింగ్ పేమెంట్ సిక్స్ నైన్స్ ఇవ్వండి. నెక్స్ట్ అవైలబుల్ అమౌంట్ వెళ్ళండి. వ్యాలిడేట్కి వెళ్ళండి. నెక్స్ట్ వ్యాలిడేట్. వ్యాలిడేట్ పైన క్లిక్ చేశారా కుమార్? చేయండి. నివెంటరీకి వెళ్ళండి. సెర్చ్ చేశాను, వాల్యూ డేట్ పైన క్లిక్ చేసి. నెట్వర్క్ చూసుకోండి కుమార్, ఫ్లో ఉంది. నివెంటరీకి వెళ్ళండి, ఇది చాలా ఇంపార్టెంట్ క్లాస్. నివెంటరీకి వెళ్ళండి. స్లోగా వస్తుంది సర్వర్. డ్రాప్ డౌన్ చేసి పేమెంట్ మెథడ్ తీసుకోండి. పేమెంట్ మెథడ్ తీసుకోండి. పేమెంట్ మెథడ్ సి ఇవ్వండి కుమార్. హౌస్ బ్యాంక్, హెచ్డిఎఫ్సి. సి ఇవ్వలేదు, ఇవ్వండి కుమార్, కరెక్ట్గా ఇవ్వండి. సి ఇచ్చారు, స్లోగా వస్తుంది. హౌస్ బ్యాంక్ డ్రాప్ డౌన్ చేయండి, హెచ్డిఎఫ్సి. లాస్ట్ 2 days క్లాస్, 2 days వేస్ట్ అయిందా మనకి? అంతేలే, మండే ట్యూస్డే కదా. అకౌంట్ ఐడి డ్రాప్ డౌన్ చేయండి, ఇది కూడా హెచ్డిఎఫ్సినే. అకౌంట్ ఐడి డ్రాప్ డౌన్ చేసి అకౌంట్ ఐడి ఇవ్వండి. అమౌంట్ లిమిట్ సిక్స్ నైన్స్ ఇవ్వండి. నెక్స్ట్ ఇక్కడ డేస్ అన్నాడు కదా, లాస్ట్లో 2 days ఇవ్వండి. 2 days అంటే వీటిని టోలరెన్స్ డేస్ అంటుంటారు. ఇవి చెప్తాను మీకు, నెక్స్ట్ క్లాస్లో చెప్తాను. ఓకే, ఇవి ఇవ్వాలి మ్యాండేటరీగా. ఎంటర్, సేవ్. సేవ్ చేయండి. సేవ్ చేస్తారా? నెక్స్ట్ నెక్స్ట్ OB57కి వెళ్ళండి. మీ యూజర్ నేమ్కి టోలరెన్స్ గ్రూప్ అసైన్ అయి ఉండాలి, లేకపోతే అవ్వదు. చూడండి, ఓబీ అసైన్ యూజర్ టు టోలరెన్స్ గ్రూప్ OB57 వెళ్ళండి. అసైన్ అయి ఉంది కదా, ఓకే, నో ఇష్యూ. నెక్స్ట్ ఒక వెండర్ మాస్టర్ క్రియేట్ చేద్దాం. XK01 వెళ్ళండి. XK01 వెండర్ ఇన్వాయిస్, ఒక వెండర్ మాస్టర్ క్రియేట్ చేస్తాం. XK01 కింద అకౌంట్ గ్రూప్ ఇవ్వాలి, డొమెస్టిక్ వెండర్ గ్రూప్. డొమెస్టిక్ వెండర్ క్రియేట్ చేస్తుంటే డొమెస్టిక్ వెండర్ గ్రూప్. టైప్ చేయండి కుమార్, మీ కంపెనీ కోడ్ 2 letters ఇస్తే మీ వెండర్ గ్రూప్స్ అన్ని వచ్చేస్తాయి ఆటోమేటిక్గా. అవన్నీ ఎక్కడ వెతుకుతారు కుమార్? క్లోజ్ చేయండి, మీ కంపెనీ కోడ్ 2 letters ఇవ్వండి.
ఇవ్వండి. ఎంటర్ ఎంటర్ చేయండి. డ్రాప్ డౌన్ చేయండి, టైటిల్ తీసుకోండి, కంపెనీ ఇవ్వండి. వెండార్ నేమ్ ఏపీపీ అని ఇవ్వండి. వెండార్ నేమ్ ఏపీపీ. స్ట్రీట్ ఇవ్వండి, స్ట్రీట్, హౌస్ నంబర్, పోస్టల్ కోడ్. స్ట్రీట్ ఎస్ఏపి స్ట్రీట్. నెక్స్ట్ హౌస్ నంబర్ 123. ₹5,00,000. Postal code 5,55,000. City Hyderabad. Country IN India. Region 01. Andhra Pradesh or Telangana. Post box number 123. Postal code 5,55,000. Enter. 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 Wait. Drop down change. Domestic vendor reconciliation account. నెట్వర్క్ డెడ్ స్లో ఉంది, మరి అవుతుందో చూద్దాం. ఇవ్వండి. షార్ట్ కీ 012. పైన 012 షార్ట్ కీ పైన కుమార్. మళ్ళీ కనిపిస్తున్నారు. టైప్ చేయండి కుమార్, ఎందుకు డ్రాప్ డౌన్ అవ్వట్లేదు కదా, 012 ఇచ్చేసి అయిపోతుంది. షార్ట్ కీ 012 ఇవ్వండి. షార్ట్ కీ 012 కుమార్ ఇవ్వండి. సార్ ఇచ్చాను సార్. ఇది యాక్చువల్ కొంచెం డిలే ఉండడం వల్ల లాగ్ అయిపోతుంది. నాకు స్లోగా వస్తుందా? ఎస్ సార్. క్యాష్ మాకు స్లోగా కనిపిస్తుంది. క్యాష్ మేనేజ్మెంట్ గ్రూప్ A4. ఎంటర్. ఎంటర్ ప్రెస్ చేయండి. పేమెంట్ టర్మ్ 0001. 0001 ఉంటేనే ఏపీపీ ద్వారా అవుతుంది, లేకపోతే అవ్వదు. డ్యూ ఓవర్ డ్యూస్ మాత్రమే పిక్ చేస్తుంది. టాలరెన్స్ గ్రూప్. ఈ టాలరెన్స్ గ్రూప్ ఇవ్వండి. అది కాదు, VC అనుకుంటా, TAVC. కరెక్ట్గా ఇవ్వాలి, లేకపోతే అవ్వదు. VC తర్వాత వెయిట్ ఇక్కడ చూడండి. ఇక్కడ ఏమి అసైన్ చేయాలి? ఇక్కడ పేమెంట్ మెథడ్ అసైన్ చేయాలి. పేమెంట్ మెథడ్ అండ్ హౌస్ బ్యాంక్స్ అనేవి ఎక్స్ట్రాగా యాడ్ చేయాలి. ఏపీపీ ద్వారా వెండార్ ఇన్వాయిస్ క్లియర్ అవ్వాలంటే పేమెంట్ మెథడ్ అనేది, హౌస్ బ్యాంక్ అనేది మ్యాండేటరీగా అసైన్ చేయండి.
సి సెలెక్ట్ చేసుకోండి, కంటిన్యూ చేయండి. సి సెలెక్ట్లో ఉండాలి కుమార్. కంటిన్యూ. 45 minutesలో అయిపోతుంది, హాఫ్ అన్ అవర్ దాటిపోయింది. హౌస్ బ్యాంక్ ఇవ్వండి, సేవ్ చేయండి. హౌస్ బ్యాంక్ ఇవ్వండి. ఇవి ఎక్స్ట్రా యాడ్ చేయాలి, ఓకేనా? పేమెంట్ మెథడ్ హౌస్ బ్యాంక్, సేవ్. ఓకే, ఇది వెండర్ నంబర్. సో వెండర్ ఇన్వాయిస్ పోస్ట్ చేద్దాం. ట్రాన్సాక్షన్ కోడ్ FB60 వెళ్ళండి. ఐఎమ్ సారీ, FS00 వెళ్ళండి. FS00. FS00కి వెళ్ళి HDFC బ్యాంక్ GL అకౌంట్ ఓపెన్ చేయండి. హెచ్డి కరెంట్ అసెట్స్లో ఉంటుంది కదా, GL అకౌంట్ సెలెక్ట్ చేసి ఎడిట్ మోడ్కి వెళ్ళండి. క్రియేట్ బ్యాంక్ ఇంట్రెస్ట్కి వెళ్ళండి. క్రియేట్ బ్యాంక్ ఇంట్రెస్ట్. అక్కడ హౌస్ బ్యాంక్ అండ్ అకౌంట్ ఐడి యాడ్ చేయాలి, చేయండి. డ్రాప్ డౌన్ చేస్తే కనిపిస్తుంది ఆటోమేటిక్గా, చేయండి. అకౌంట్ ఐడి కూడా ఇవ్వండి. సో ఇవి యాడ్ చేయండి మ్యాండేటరీగా. సేవ్. సేవ్ చేయండి. కంటిన్యూ. సేవ్ అయింది లేదా? డేటా వాస్ సేవ్. నెక్స్ట్ వెండర్ ఇన్వాయిస్ పోస్ట్ చేద్దాం. FB60. వెండర్ ఇన్వాయిస్ పోస్టింగ్ FB60. APP వెండర్ తీసుకొని డ్రాప్ డౌన్ చేయండి. APP వెండర్ క్రియేట్ చేశాం కదా, కుమార్ మీరు నెట్వర్క్ చూసుకోండి కుమార్, స్లో ఉంది, ఇట్లయితే నేను చెప్పలేను, హెడేక్ వస్తుంది నాకు. మర్చిపోవద్దండి, మ్యాండేటరీగా చూసుకోండి. టుమారో ఆన్వర్డ్స్ ఆల్రెడీ మనం 2 days గ్యాప్ వచ్చింది మనకి. మండే అండ్ ట్యూస్డే హాలిడే తీసుకున్నాం. సిలబస్ లేట్ అయిపోతుంది, ఫాస్ట్ కావాలి.
ఇవ్వండి, వెండర్ ఇవ్వండి. ఇన్వాయిస్ డేట్ ఇవ్వండి కుమార్. అమౌంట్ ఇవ్వండి, 10,000 ఇవ్వండి. టెక్స్ట్ ఇవ్వండి, వెండర్ ఇన్వాయిస్ క్రియేషన్. కింద డ్రాప్ డౌన్ చేసి రా మెటీరియల్ తీసుకోండి. రా మెటీరియల్ అకౌంట్ డేటా టు వెండర్. రా మెటీరియల్ అకౌంట్ డేటా టు వెండర్. రా మెటీరియల్ ఇవ్వండి. అమౌంట్ ఇవ్వండి. సిమ్యులేట్ అండ్ పోస్ట్. సిమ్యులేట్ అండ్ పోస్ట్. ఓకే, రా మెటీరియల్ అకౌంట్ డేటా టు వెండర్ 40 డెబిట్ 31 క్రెడిట్. సేవ్ చేయండి. వెండర్ లైన్ ఐటమ్ డిస్ప్లే FBL1N వెళ్ళండి. /n FBL1N. ఎగ్జిక్యూట్ చేయండి. ఓకే, ఇది వెండర్ ఇన్వాయిస్. సో ఏపీపీ ద్వారా మనం క్లియర్ చేస్తాం. న్యూ సెషన్ తీసుకోండి. ఏపీపీ రన్ F110 ఎండ్ యూజర్ యాక్టివిటీ. ఇక్కడ డ్రాప్ డౌన్ చేయకూడదు కుమార్, డ్రాప్ డౌన్ చేయకుండా చేయాలి. గుర్తుపెట్టుకోండి, డ్రాప్ డౌన్ చేయకూడదు. F110 ఎండ్ యూజర్ యాక్టివిటీ. F110 ఎండ్ యూజర్ యాక్టివిటీ. F110 ఎండ్ యూజర్ యాక్టివిటీ. సో ఏపీపీ ద్వారా 1000 వెండార్స్ ఉన్నా కూడా ఇన్వాయిసెస్ అన్ని అట్ ఏ టైం క్లియర్ చేయొచ్చు ఏపీపీ రన్ చేయడం ద్వారా. F110 ట్రాన్సాక్షన్ కోడ్ ద్వారా 1000 వెండార్ ఇన్వాయిసెస్ కూడా అట్ ఏ టైం క్లియర్ చేయొచ్చు. ఇక్కడ డ్రాప్ డౌన్ చేయకుండా మాన్యువల్ ఎంటర్ చేయండి. ఈరోజు డేట్ ఇవ్వండి. రన్ డేట్. ఐడెంటిఫికేషన్ టెస్ట్ అనేవ్వండి, TEST టెస్ట్. పారామీటర్స్ పైన క్లిక్ చేయండి. ఇక్కడ కంపెనీ కూడా ఇవ్వండి. ఇక్కడ కన్సిడర్ చేసి కంపెనీ కూడా ఇవ్వండి. పేమెంట్ మెథడ్ సి ఇవ్వాలి. సిఏ కదా మన పేరు డ్రాప్ డౌన్ చేసి ఇవ్వండి. ఇక్కడ డ్రాప్ డౌన్ చేయండి, పర్వాలేదు. సి. సి ఇక్కడ కనిపించకపోతే ఇక్కడ సెలెక్ట్ చేసి కంటిన్యూ.
నెక్స్ట్ పేమెంట్ డేట్ టుమారో డేట్ ఇవ్వండి. అంటే ఏంటి, ఫ్యూచర్ డేట్లో ఇన్వాయిసెస్ ఉన్నా కూడా ఏపీపీ ద్వారా వెండార్ ఇన్వాయిసెస్ని క్లియర్ చేయొచ్చు. సో ముందుగానే వెండార్ ఇన్వాయిసెస్ క్లియర్ చేయడం వల్ల అడ్వాంటేజ్ ఏంటి, వెండార్కి క్యాష్ డిస్కౌంట్స్ అనేవి అప్లికబుల్ అవుతాయి. 26/02/2026 ఇచ్చాం. తర్వాత నెక్స్ట్ వచ్చేసి ఇక్కడ వెండార్ నంబర్ ఇవ్వండి, ఫ్రమ్ దగ్గర టు దగ్గర. మనం ఓన్లీ 1 వెండార్ మాత్రమే తీసుకుంటున్నాం. మీ దగ్గర 1000 వెండార్స్ ఉన్నారు, 1000 వెండార్ ఇన్వాయిసెస్ కూడా తీసుకోవచ్చు. ఫ్రమ్ టు దగ్గర ఇచ్చేస్తే 1000 వెండార్ ఇన్వాయిసెస్ ఉన్నా కూడా ఎట్ ఏ టైం క్లియర్ చేయొచ్చు. అది ఏపీపీ వల్ల అడ్వాంటేజ్. 1000 టైమ్స్ F-53 రన్ చేయాల్సిన అవసరం లేదు. ఏపీపీ రన్ F110 ద్వారా 1000 వెండార్ ఇన్వాయిసెస్ కూడా ఎట్ ఏ టైం క్లియర్ చేయొచ్చు. ఏపీపీ వెండార్ ఇవ్వండి. టూ దగ్గర కూడా వెండార్ సేమ్ వెండార్ ఇవ్వండి. సో ఓన్లీ 1 వెండార్ ఇక్కడ ఉంది. సో 1000 వెండార్స్ ఉన్నా కూడా సేమ్ ప్రాసెస్ ఏపీపీ ద్వారా రన్ అవుతుంది. వెండార్ ఇన్వాయిస్ అనేది క్లియర్ అవుతుంది F110 ట్రాన్సాక్షన్ కోడ్ ద్వారా. ఓకే, సో ఈ ఇన్పుట్స్ అన్నీ ఇవ్వాలి. నెక్స్ట్ ఎడిషనల్ లాగ్ వెళ్ళండి. ఎడిషనల్ లాగ్ ఈ రెండు సెలెక్ట్ చేసుకోండి. ఫస్ట్ వన్ సెకండ్ వన్ సెలెక్ట్ చేయండి. డ్యూ డేట్ చెక్ పేమెంట్ మెథడ్ సెలెక్షన్ ఇన్ ఆల్ కేసెస్. తర్వాత ఇక్కడ వెండార్ నంబర్ ఇవ్వాలి. కస్టమర్ అయితే కస్టమర్. సో వెండార్ నంబర్ ఎంత డ్రాప్ డౌన్ చేస్తే కనిపించదు అక్కడ. నీ 1 సెషన్ ఉంది కదా, FBL1 సెషన్లో 100 167 ఎంత, 100 691 100 619 ఇవ్వండి. 100 619 వెళ్ళండి, ఇక్కడ ఇవ్వండి. ఇక్కడ కూడా ఇవ్వండి. సో ఇన్పుట్స్ అనేవి ఇవ్వాలి. స్టేటస్ పైన క్లిక్ చేయండి. స్టేటస్ ఎస్ అనండి. ఇలా రావాలి. పారామీటర్స్ ఎంటర్డ్. నెక్స్ట్ పైన ప్రపోజల్ పైన క్లిక్ చేయండి. స్టార్ట్ ఇమీడియట్లీ సెలెక్ట్ చేసుకోవాలి. సెలెక్ట్లో ఉండాలి. ఇవ్వండి, కంటిన్యూ చేయండి. పారామీటర్స్ రన్నింగ్ చూడండి. ఇది కూడా గ్రీన్లో రావాలి. ఓకేనా, రావట్లేదంటే ఎంటర్ ప్రెస్ చేయాలి. మీ నెట్వర్క్ స్లో ఉంది కదా, ఎంటర్ ప్రెస్ చేయండి, వస్తుంది.
ఎంటర్ ప్రెస్ చేస్తూ ఉండండి, స్లోగా వస్తుంది. మీ నెట్వర్క్ బాగా స్లో ఉంది. చూసారా, పారామీటర్ హ్యాస్ బీన్ క్రియేటెడ్. ఎంటర్ ప్రెస్ చేస్తూ ఉండాలి. నెట్వర్క్ స్లో ఉంటే అలా కనిపిస్తుంది, గ్రీన్లో ఉండాలి. తర్వాత ప్రపోజల్ పైన క్లిక్ చేయండి. కంటిన్యూ చేయండి. చూసారా, గ్రీన్ ట్యాబ్ ఉండాలి. ఇక్కడ గ్రీన్ ట్యాబ్ ఉంటేనే ఏపీపీ కాన్ఫిగరేషన్స్ అన్ని కరెక్ట్గా చేసినట్లు. ఇప్పటివరకు మనం చేసిందంతా కరెక్ట్గా చేసాం. ఎంత ఇన్వాయిస్ పోస్ట్ చేశారు, కస్టమర్ నేమ్, వెండర్ నేమ్ ఏంటి, వెండర్ నెంబర్ ఎంత, ఇవన్నీ కంప్లీట్, పేమెంట్ మెథడ్ ఏంటి, కంట్రీ ఏంటి, అన్నీ కనిపిస్తున్నాయి. ఇలా ఉంటే మీనింగ్ ఏంటి, గ్రీన్ ట్యాబ్ కనిపించాలి. గ్రీన్ ట్యాబ్ లేదంటే మనం ఇప్పటివరకు చేసిందంతా కూడా తప్పు చేసినట్లు. కరెక్ట్గా చేసాం, ఎక్కడ మిస్టేక్స్ లేవు. గ్రీన్ ట్యాబ్ ఉంటేనే పేమెంట్ అనేది ఏపీపీ ద్వారా క్లియర్ అవుతుంది. జస్ట్ బ్యాక్ వెళ్ళండి, బ్యాక్. గ్రీన్ ట్యాబ్ ఉండాలి, లేకపోతే ఏపీపీ ద్వారా రెడ్ కలర్ ఉంటుంది, రెడ్ వస్తుంది. రెడ్ వస్తే పేమెంట్ అవ్వదు. గ్రీన్లో ఉండాలి, బ్యాక్ వెళ్ళండి. పేమెంట్ రన్ పైన క్లిక్ చేయండి. స్టార్ట్ ఇమిడియట్లీ సెలెక్ట్లో ఉండాలి, కంటిన్యూ. కంటిన్యూ చేయండి. రెడ్లో గ్రీన్ చూడు, ఎల్లోలో ఉంది కదా, ఎంటర్ ప్రెస్ చేయాలి. ఎంటర్ ప్రెస్ చేస్తూ ఉండండి. నెట్వర్క్ స్లో ఉంది కదా మీది. చూసారా, 1 జనరేటెడ్ 1 కంప్లీటెడ్ అంటే ఏంటి, ఏపీపీ ద్వారా వెండార్ ఇన్వాయిస్ అనేది క్లియర్ అయిపోయింది. ఏపీపీ ద్వారా వెండార్ ఇన్వాయిస్ అనేది క్లియర్ చేసాం. FBL1N సెషన్ ఓపెన్ చేయండి. లిస్ట్లోకి వెళ్ళి రీఫ్రెష్ చేయండి. కంటిన్యూ చేయండి. క్లియర్ ఐటమ్ తీసుకొని ఎగ్జిక్యూట్ చేయండి. క్లియర్డ్ ఐటమ్ ఎగ్జిక్యూట్. జెడ్పీ డాక్యుమెంట్, ఏబీపీ ద్వారా క్లియర్ అయితే వెండర్ ఇన్వాయిస్ ఏ డాక్యుమెంట్ వస్తుంది, జెడ్పీ డాక్యుమెంటేనా? ఎస్ సార్ నో? జనరేట్ అయిందా లేదా? ఎస్ సార్, అయిందండి. రిమైనింగ్ లోకేష్ గారు, నవీన్ కుమార్, Yes, sir. కృష్ణ గారు, హేమంత్ కుమార్, Yes, అర్థమైంది sir. కదా? జెడ్పీ పైన డబుల్ క్లిక్ చేయండి. సో నేను ఓన్లీ 1 వెండార్ మాత్రమే తీసుకున్నాను. మీ దగ్గర 1000 వెండార్స్ ఉన్నారు. అదే మాన్యువల్ క్లియరింగ్ అయితే F-53 1000 టైమ్స్ రన్ చేయాలి. ఏపీపీ ద్వారా అయితే ఫ్రమ్ వెండార్ టు వెండార్ ఇచ్చేస్తాం. ఆటోమేటిక్గా ఎట్ ఏ టైం విత్ ఇన్ 5 మినిట్స్లో 1000 వెండార్ ఇన్వాయిసెస్ కూడా క్లియర్ చేసేయచ్చు. మాన్యువల్ క్లియరింగ్ అయితే 1000 టైమ్స్ F-53 రన్ చేయాలి. ఏపీపీ ద్వారా 1000 వెండార్స్ ఉన్నా 2000 వెండార్స్ ఉన్నా విత్ ఇన్ 5 మినిట్స్లో చేయొచ్చు. సో అందువల్ల ఎస్ఏపిని ఏమంటారంటే బ్యూటీ ఆఫ్ ఎస్ఏపి, బ్యాక్ బోన్ ఆఫ్ ఎస్ఏపి అంటారు. మీ దగ్గర 10,000 వెండార్ ఇన్వాయిసెస్ ఉన్నాయి. అవన్నీ క్లియర్ చేయాలంటే ఎన్ని రోజులు పడుతుంది? అట్లీస్ట్ ఒక 1 మంత్ పడుతుంది. ఏబీపీ ద్వారా 5 మినిట్సే పడుతుంది. F110 ట్రాన్సాక్షన్ ద్వారా ఫ్రమ్ వెండార్ టు వెండార్ ఇచ్చేస్తాం, రన్ చేస్తాం. ఆటోమేటిక్గా వెండార్ ఇన్వాయిస్ అనేది క్లియర్ అయిపోతుంది విత్ ఇన్ 5 మినిట్స్. అడ్వాంటేజే కాదా కంపెనీకి? మనీ సేవ్ అవుతుంది, టైం సేవ్ అవుతుంది, ఎంప్లాయీస్ వర్క్ అంతా కూడా రెడ్యూస్ అవుతుంది. ఎక్కువ ఎంప్లాయీస్ని రిక్రూట్ చేసుకోవాల్సిన అవసరం లేదు. ఈ హిల్ స్టేషన్ పైన క్లిక్ చేయండి. హిల్ స్టేషన్
ఇది క్లియరింగ్ ఎంట్రీ. కరెక్టా కదా? క్లియరింగ్ ఎంట్రీ వెండార్ అకౌంట్ డేటా టు బ్యాంక్ అకౌంట్. క్లియరా కదా? ఎస్ సార్. ఎస్ సార్. హ్యాట్ సింబల్ పైన క్లిక్ చేయండి. F110 ట్రాన్సాక్షన్ ద్వారా క్లియర్ అయింది అంటే ఏపీపీ ద్వారా చేస్తాం మనం, అవునా కదా? జెడ్పీ డాక్యుమెంట్ మాన్యువల్ క్లియరింగ్ అయితే కేజెడ్, వెండార్ ఇన్వాయిస్ క్లియరింగ్ వెండార్ ఇన్వాయిస్ పోస్టింగ్ కేఆర్, వెండార్ ఇన్వాయిస్ క్లియరింగ్ కేజెడ్. ఏపీపీ ద్వారా క్లియర్ అయిందని మీకు ఎలా తెలుస్తుంది? జెడ్పీ డాక్యుమెంట్ ఉంటుంది. జెడ్పీ డాక్యుమెంట్ ఉందంటే మీనింగ్ ఏంటి? వెండార్ ఇన్వాయిస్ అనేది ఏపీపీ ద్వారా క్లియర్ చేసామని అర్థం. అర్థమైందా లేదా? నేను ఓన్లీ 1 వెండారే తీసుకున్నాను. మీరు 100 వెండార్స్ ఉన్నా తీసుకోవచ్చు. ఒక వెండార్కి ఒక ఇన్వాయిసే పోస్ట్ చేసాం. మీరు ఒకే వెండార్కి 1000 ఇన్వాయిసెస్ అయినా పోస్ట్ చేయండి, ఎట్ ఏ టైం క్లియర్ చేయొచ్చు. ఒక వెండార్ ఇన్వాయిసెస్ ఉన్నా 1000 వెండార్స్ ఇన్వాయిసెస్ ఉన్నా ఎట్ ఏ టైం మాన్యువల్ క్లియరింగ్ ద్వారా F-53 ద్వారా అవుతుంది. ఏపీపీ ద్వారా అయితే ఎట్ ఏ టైం విత్ ఇన్ 5 minutesలో చేసేయచ్చు. 1000 వెండార్స్ ఉంటే 1000 times F-53 రన్ చేయాలి, చాలా టైం తీసుకుంటుంది. అది ఏపీపీ ద్వారా అయితే విత్ ఇన్ 5 minutesలో F110 ట్రాన్సాక్షన్ కోడ్ ద్వారా చేయొచ్చు. బట్ లిమిటేషన్స్ ఏంటి? వెండార్ మాస్టర్ డేటాకి పేమెంట్ మెథడ్, హౌస్ బ్యాంక్ అనేవి లింక్ అయి ఉండాలి, లేకపోతే అవదు. ఏపీపీ ద్వారా క్లియర్ అవుదా వెండార్ ఇన్వాయిస్ అనేది? క్లియర్ అండి? ఎస్ సార్. నో. సో ఇది 45 minutes 1 hour పడుతుంది. మనకి నెట్వర్క్ స్లో ఉండటం వల్ల కొంచెం స్లోగా చెప్పాము. సో టుమారో నుండి నెట్వర్క్ ఫ్రీ ఉండాలి కుమార్, లేకపోతే నేను చెప్పను, నాకు ఐడియాకి వచ్చేస్తుంది. ఓకేనా? నెట్వర్క్ చూసుకోండి, వెంటనే చూడండి. టైం మనకు ఆల్రెడీ 2 days టైం వేస్ట్ చేస్తాం మనం, ఇంకా వేస్ట్ చేయకూడదు, ఫాస్ట్గా వెళ్ళాలి. మనం ఆల్మోస్ట్ 40 classes రీచ్ చేయమంటే ఇంకా రన్నింగ్ చేయాలి ఇంక ఈరోజు నుంచి. కాబట్టి నెట్వర్క్ చెక్ చేసుకోండి కుమార్ గారు. ఓకే సార్. టుమారో ఏపీపీ గురించి మళ్ళీ ఇంకా డెప్త్గా చెప్తాను. కొన్ని పాయింట్స్ ఉన్నాయి, చాలా ఇంపార్టెంట్ పాయింట్స్ ఉన్నాయి, అవన్నీ టుమారో డిస్కస్ చేద్దాం. ఓకేనా? రైట్. థ్యాంక్ యూ. బాబాయ్. గుడ్ నైట్.